రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగా నేటి నుంచి హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశాలకు కేబినెట్ సబ్ కమిటీ శ్రీకారం చుట్టింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు సభ్యులు. వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఖమ్మం కలెక్టరేట్లో జరగనున్న ఈ మీటింగ్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కానున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపై అభిప్రాయాలను సేకరించనున్నారు. రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ రంగంలోకి దిగుతోంది. ఇందులో భాగంగా నేటి నుంచి హైదరాబాద్ మినహా ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక సమావేశాలకు కేబినెట్ సబ్ కమిటీ శ్రీకారం చుట్టింది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సౌమ్య. రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఖమ్మం జిల్లా కేంద్రంగా మంత్రివర్గ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి, ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్న అంశానికి సంబంధించి అలా ఖమ్మం కలెక్టరేట్ లో వర్క్ షాప్ జరగనుంది. దీనికి సబ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రులుగా ఉన్న అటు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా 5 మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ వర్క్ షాప్ లో ఈ విధి విధానాల మీద చర్చించనున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి ఆయా రైతులతోటి, రైతు సంఘాలతోని కూడా ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అటు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రైతు సంఘాల నాయకులతోటి ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశంలో వాటి నుంచి వచ్చినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఇవాళ ఖమ్మం తోటి ప్రారంభమైనటువంటి ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగనుంది. 11న ఆదిలాబాద్ జిల్లాలో, 12న మహబూబ్ నగర్ జిల్లాలో, 15వ తేదీన వరంగల్, 16న మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23న రంగారెడ్డి జిల్లాలలో ఈ వర్క్ షాప్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలను వివరించనున్నారు. వారితో పాటు ప్రజల అభిప్రాయాలు, అటు అధికారుల అభిప్రాయాలు, రైతు సంఘాల అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు. అయితే ప్రధానంగా ఈ రైతు భరోసాకు సంబంధించి గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా చూడాలనేది ప్రధాన సంకల్పంగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రైతు భరోసా అనేది ప్రజలకు రైతులకు నేరుగా అందాలి. వ్యవసాయం చేసే రైతులకు ఈ డబ్బు అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆర్థిక సహాయం అనేది నేరుగా అందాలి అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంది. అందుకనే అటు ఇప్పటికే ఏదైతే వ్యవసాయ భూములు పంట భూములుగా గుర్తిస్తున్నారో వాటికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన ఉంది. ఇప్పటికే అటు వెంచర్లుగా, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వేసినటువంటి భూములకైతుంది, వ్యవసాయం చేయని భూములు, అటు బీడు భూములుగా ఉన్నటువంటి భూములకు వాటికి వ్యవసాయం రైతు భరోసా కింద ఇచ్చేటువంటి డబ్బులను బంద్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందుకనే ఒక పకడ్బందీగా ఈ రైతు భరోసాను అమలు చేసేందుకు ఈ కార్యాచరణ రూపొందించిందని చెప్పుకోవచ్చు. గతంలో దాదాపుగా 20,000 కోట్లకు పైగా కూడా ఈ రైతు బంధు పథకం మీద ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈసారి తప్పిదాలు జరగకుండా ఒక పకడ్బందీగా దీన్ని తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశంగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాతోని శ్రీకారం చుట్టారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేత, అటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి విక్రమార్క కూడా జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కనుక మొదటి నుంచి ఖమ్మంలో దీన్ని ప్రారంభిస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అభిప్రాయాలు తీసుకొని ఒక నివేదికను
తయారు చేసి ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి దీని రూపకల్పనకు అడుగులు వేసే విధంగా కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ వర్క్ షాప్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనేది ఈ ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సమావేశం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఖమ్మంలో జరిగేటువంటి ఈ సమావేశానికి ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఒక రూపకల్పన చేసి ప్రజల ముందు ఉంచాలి. ఇప్పటికే అభిప్రాయాలు రైతులే తీసుకున్నాం కనుక ఇంకా ఏమన్నా వాళ్ళు సూచనలు సలహాలు చేస్తారా, ఇంకా ఈ రైతు భరోసాకు సంబంధించి ఏమన్నా అప్డేట్ వస్తాయా వారి నుంచి అనేది వాళ్ళందరి అభిప్రాయాలు అయితే తీసుకొని ముందుకెళ్తున్నట్టు కనిపిస్తా ఉంది. అయితే ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద అధిక భూములు ఎవరైతే 10 ఎకరాలకు పైగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రైతు భరోసా ఇవ్వద్దు అనేది ఒక ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. యాకేష్, అయితే ఎంత భూమి ఉన్న వారికి కట్ ఆఫ్ నిర్ణయించింది ప్రభుత్వం? అంటే ఎన్ని ఎకరాల భూమి ఉన్న వారికి కట్ ఆఫ్ ఇవ్వాలనుకుంటుంది? అదే వాస్తవంగా గతంలో వందల ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ రైతు బంధు పథకం కింద గత ప్రభుత్వము ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే అట్లా చాలా మంది రైతులు అంటే పెద్ద రైతులంతా కూడా కౌలుకి ఇవ్వడం, లేదంటే వాటిని వ్యవసాయం చేయకుండా ఖాళీగా ఉంచినటువంటి భూములకు కూడా గతంలో రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితులలో ఈసారి అలా జరగకూడదు. అట్లా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అందులో భాగంగా కొంత కట్ ఆఫ్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు ఈ రైతు భరోసా ఇవ్వద్దు అనేది ఒక ప్రభుత్వం ప్రతిపాదన చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ రైతు భరోసా ప్రజల అభిప్రాయ సేకరణలో కూడా ఈ అంశాలను కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇస్తే వాళ్ళు వాస్తవంగా వ్యవసాయం చేసే రైతులు ఉంటారు కనుక వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తే బాగుంటుంది అనేది చూస్తా ఉంది. అయితే 10 ఎకరాలకు పైగా ఉన్న వాళ్ళంతా కూడా ఆర్థికంగా కొంత స్థితిమంతులు అయి ఉంటారు, లేకుంటే కొంత ఇతర వ్యాపార వర్గాలు చేసుకుంటూ, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకే ఎక్కువగా అధికంగా భూములు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ ఇచ్చిన ఈ పథకానికి ఉన్న ప్రయోజనము వారు నేరుగా రైతులకు చేరదు. అందుకనే 5 ఎకరాలు లేదా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. సమావేశాలలో కూడా రైతులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు కూడా అదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే 10 ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కొంత ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అంటే చాలా మంది రైతులు కూడా 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తున్నారు. 10 ఎకరాలకు పైగా ఉన్న వారంతా కూడా అటు ఆర్థికంగా కొంత వ్యవసాయ భూములు ఉండాలన్న ఉద్దేశంతో తీసుకున్న వాళ్ళే ఉంటారు కనుక వాళ్ళకు కొంత ఈ రైతు భరోసాని ఇచ్చే అవకాశం లేదన్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల అభిప్రాయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా దీన్ని ఎట్లా పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలి, పూర్తి స్థాయిలో రైతులకు అనే వ్యక్తికి న్యాయం చేయాలి, అటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది కనుక కౌలు చేసుకునే రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలనేది ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. వాటి నుంచి అటు రైతులు కానీ రైతు సంఘాల నాయకులు అధికారుల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో అటు కౌలు రైతులకు అసలు రైతులకు కూడా ఈ రైతు భరోసాని కల్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య.